హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ ఆవకాయ పెరుగన్నం తాలింపు చాలా టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఆవకాయ పచ్చడి అంటే అందరికీ ఇష్టం. ఆ పచ్చడిని పెరుగులో వేసుకొని ఇలా తాలింపు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పెరుగన్నం చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ను కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. అన్నాన్ని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో 1.5 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగన్నంలో మీకు పెరుగు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఫ్రెష్ ఆవకాయ పచ్చడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. మీకు పచ్చడి సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలుపుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత అందులో చిటికెడు ఇంగువ వేసుకొని ఒకసారి కలుపుకొని పెరుగన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగన్నంలోకి నెయ్యితో అయిన తాలింపు వేసుకోవచ్చు, ఆయిల్తో వేసుకున్నా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగన్నంలోకి ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా స్పెషల్ ఆవకాయ పెరుగన్నం తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని ప్లేట్లోకి తీసుకొని మామిడికాయ ముక్క వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఆవకాయ పెరుగన్నం తాలింపు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.